India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. యువగలం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టి విజయనగరం జిల్లా భీమిలి వద్ద విజయభేరి మోగించినటువంటి పరిస్థితి. ఇటీవల ఈ 2 రోజుల కాలంలోనే టైంలో రోజుల్లో పాపం కడుపుబ్బి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రులు, కొద్దిమంది శాసనసభ్యులు దీని మీద విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఏమన్నాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విజయభేరి సవన ఒక నవశకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి సభ ద్వారా అని చెప్పి తన పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైనటువంటి పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి లోకేష్ బాబు, అలాగే ఒక నూతన ఒరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందించాలి, అందుకోసమే నా పోరాటం అని చెప్పి గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే ఒక విజనరీ లీడర్గా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అవసరం ఉన్నటువంటి వ్యక్తి, ఒక నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్తో రాజకీయాల్ని నిర్వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు. దాన్ని ఏదో రకంగా మనం నియంత్రించాలి, జన ప్రభంజనం లేకుండా నిర్వీర్యం చెయ్యాలనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. మొన్న ఏదో జరిగింది కదా బటన్ నొప్పుడు కార్యక్రమం, ట్యాబులు ఇచ్చారు కదా, ల్యాబుల నుంచి ట్యాబులకి వెళ్ళిపోయింది, ల్యాప్టాప్లు అన్నారు. ఆ ల్యాప్టాప్ల దగ్గర మరి ఏం కుదరలేదో ఏంటో నాకైతే తెలియదు, కానీ ట్యాబులకి వెళ్ళిపోయాయి. ఆ ట్యాబులు ఇచ్చిన సందర్భంలో ఆయన చెప్తాడు, మేము సంక్షేమం చేస్తుంటే అప్పులు చేసామంటున్నారు, ఆస్తులు అమ్మేసామంటున్నారు, మరి మీరు సూపర్ 6 సంక్షేమం అని చెప్పేసి ఏవో పెట్టారు కార్యక్రమాలు, మాకంటే ఎక్కువ విలువగా ఇస్తామని చెప్తున్నారు, అట్లనా మీరు అమలు చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. నిజంగా చూసుకుంటే అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డికి, ఒక తెంగర పప్ప అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మేము సంక్షేమాన్ని ఇస్తాం, అభివృద్ధిని చేస్తామని చెప్పడమే కాదు, ఎలా చేద్దామో కూడా చెప్తున్నాం, సంపదను సృష్టిస్తామని చెప్తున్నాం. వందలాదిగా ఈవేళ సముద్ర తీరం ఉంది, అక్కడి నుంచి ఎంతో సంపద మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎన్నో వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటి నుంచి నువ్వేమీ ఆశించకుండా ఉంటే, అంటే పాలకుడు ఏమీ ఆశించకుండా ఉంటే కావలసినంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకంతకంటే ఈ తాటితల్లంగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే, ఎందుకంటే ఇవన్నీ సంపద రాష్ట్ర ప్రభుత్వ సంపద కాదు, నా సంపద అనుకుని నువ్వు వ్యవహరించావు. ఇవాళ ఈ రాష్ట్రంలో సంపద సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇసుక గతంలో అయితే అది జిల్లా పరిషత్తులకి, మండల పరిషత్తులకి, పంచాయతీలకి వచ్చారు. ఇవాళ నువ్వు తాడేపల్లి ప్యాలెస్ చేర్చుకున్నావు, నీ ఎమ్మెల్యేలు జేబుల్లోకి చేర్చుకున్నావు. మందు అంటే ఏంటండి? అది
లిక్కర్ ఇంగ్లీషులో మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చేదే. ప్రజల కడుపు కొట్టకుండా కూడా ఆదాయం తెచ్చుకోవచ్చు. అయితే దాన్ని తాడేపల్లి ప్యాలెస్కి జుర్రావు ఆ ఆదాయాన్ని అంతటినీ కూడా. నువ్వు నిజంగా అందులో తప్పు చేయకపోయి నువ్వు ఆ ఆదాయాన్ని నువ్వు పట్టుకుపోకపోతే ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ని అక్కడ అమలు చేయట్లేదు? నువ్వు డైరెక్ట్గా సగం సంపదని దారుణంగా నువ్వు దూసేసి ఉన్నావు తాడేపల్లి ప్యాలెస్కి. కాబట్టే ఎక్కడి నుంచి ఎత్తావు సంపద అంటున్నావు. ఆ దూసేయడం మానేస్తే అదే సంపద అవుతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా మైన్స్, వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం చేస్తున్నావు? ప్రైవేటు వ్యక్తులను పెట్టి నీ సంస్థలను పెట్టుకుని అతి దారుణంగా దోచుకుంటున్నావు. ఆ దోచుకునే సరిపోదని చెప్పేసి ఇవాళ మళ్ళీ మైన్స్లో అయితే ఊళ్ళో ఉన్నటువంటి మట్టిని ఆ ఊళ్ళోనే ఒకడు పునాదులు వేసుకుంటే కూడా డబ్బులు కట్టాల్సినటువంటి స్థితికి దిగదార్చాం. అది ఎక్కడికి వెళ్తుందండి? నీ ప్యాలెస్కి వెళ్తుంది. అదే ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి వెళ్ళినట్టయితే సంపద కదా. ఇవన్నీ వేరు. ఏదైతే ఇవాళ శ్మశానంగా మార్చావో, నువ్వు అన్న మాట నిలబెట్టుకుని శ్మశానం అన్నావో, ఆ అమరావతి రాజధాని నిజంగా నువ్వు డెవలప్ చేస్తుంటే 8,000 ఎకరం ప్రైవేట్ డెవలప్మెంట్స్ కానీ ప్రభుత్వపరమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ దాని మీద వచ్చేటటువంటి ఆదాయాలు కానీ జిఎస్టీలు కానీ పెరిగి మనకు ఆదాయం వచ్చును. ఇవన్నీ జరిగితే అక్కడ మనకి ఏదైతే ల్యాండ్ బ్యాంక్గా ఉన్నటువంటి 8,000 ఎకరం ప్రభుత్వ భూమి ఉందో ఆ 8,000 ఎకరం మీద 8 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నీకు సంపదగా తయారై కూర్చున్నావు. ఎర్రముఖం వేసుకుని ఏమీ చెయ్యలేక అక్కడ రాజధాని కడతాను, ఇక్కడ న్యాయ రాజధాని పెడతాను, ఇలాగా ఎర్రిపప్ప కౌరులు చెప్పుకుంటూ 4 సంవత్సరాల 8 మాసాలు కాలం గడిపేసి ఈవేళ దిక్కు దోచక ఏం చేస్తున్నావు? నీ అసమర్థత పాలన అందరినీ కూడా ఎమ్మెల్యేల మీద దూషిస్తావు. ఒక కొత్త డ్రామా. ఎవరన్నా ఎన్నికలు వచ్చే ముందు చూసుకుంటే ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ చేస్తాం, వీడు ఎప్పుడో 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి ఇక్కడ పాత పరిచయాలు ఉంటాయి, వీడు ఎలక్షన్లో తేడా చేస్తాడేమో అని చెప్పేసి కొత్తని చేస్తారు. ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా అధికారులను ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ల ముందు. ఇతను చేసేది ఏం చేస్తాడు? చేతగాక చెయ్యలేక ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తీసేస్తే ఆడు వాయింతాడేమో అని భయం, తీసేయకపోతే ఆడు వాడిపోతాడని భయం. ఇవాళ ఎవడైనా వాడిపోతాడు. ఆ వాడిపోయేవాడు ఎవడు వాడిపోయినా ఆ మార్పు వల్ల ఈ చేర్పు వల్ల వాడిపోయాడనే వంక రావాలి. మళ్ళీ నేను తయారుగా ఉండాలి రేపు వచ్చే కాలం నాటికి. ఈ ఓటమి అనేది నా కారణంగా వాడిపోయామని అనుకోకూడదని చెప్పేసి చేస్తున్నటువంటి డ్రామా ఇది చేతగాక. వాళ్ళు నాకు తెలియకడుగుతానండి. ఒకటే ఉదాహరణ, చిలకరూరుపేటలో ఉన్నటువంటి ఒక మంత్రిని గారు అక్కడ అన్పాపులర్ అయిందట మంత్రిగా, అక్కడ పనికిరాదట. అక్కడ మళ్ళీ ఆవిడ మహాసాధ్యం అయిపోతుంది, పాపులర్ లీడర్ అయిపోతుంది.
ఎలా అవుతుందండి నాకు తెలియగలుగుతాను. ఈవిడ యొక్క కథలు కథనాలు ఆ గుంటూరు జిల్లాలో కనపడవా? ఏమన్నా ఆవిడ జాతీయ నాయకురాలా? ఇవన్నీ పొలిటికల్ డ్రామా. లేదు అమాయకులు కొంతమంది దొరికితే నేను తీసేసి అంటున్నాడు. రజనీకి ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఇంకో కాన్స్టిట్యున్సీ ఇవ్వడానికి పింగులు. ఈ అమాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆడు అమాయకుడు అంటే ఆడుకో పొట్ట నింపుకున్న కారణంగానే తీసేస్తున్నాడు. ఆ తీసేసేవాడు మరి వీడికి ఇంకో దిక్కున ఇవ్వచ్చు కదా. పత్తిపాడులోని జగ్గంపేటలోని పత్తిపాడులోని పెట్టవచ్చు కదా. అక్కడ ఆడు సముద్రుడు అయిపోతాడు, ఇక్కడ ఈడు సముద్రుడు అయిపోతారు. రజనీ రీజన్ చూసుకుంటే ఏళ్ళు తీసేయడం ఏంటి? ఏళ్ళు చేసిన పాపం ఏంటి? కానీ ఒకటి మాత్రం చెప్పగలరు, ఈ తీసేసిన ఇద్దరు మాత్రం మహా అదృష్టవంతులు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలాగో వాడిపోతారు. వందలు పెట్టి 100 కోట్లు తెచ్చేసి ఇక్కడ పోసేసినా సరే వీళ్ళు ఓటమి ఖాయం. కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా వీళ్ళు అదృష్టవంతులు అయ్యారు. ఆ తుణువు పనువు సంపాదించుకున్నది ఏమన్నా ఉంటే మిగిలి ఉంటుంది, మళ్ళీ ప్రజల్లో పోసేయకుండా. వాటమి భయం ఏదైతే పట్టుకుందో జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్పాడు? వై నాట్ 172, 175? ఎందుకు నేను 175 సీట్లు నెగ్గుతాను అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి 2 నెలల గంటలోకి 25-30 మందిని మార్చాల్సి వస్తుందో, చేంజ్ చేసుకోకపోతే మిమ్మల్ని మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అప్పుడే 30 మందిని మార్చేసాడు. ట్రాన్స్ఫర్లు చేయడము లేకపోతే లేపేయడము. వాటము భయం పట్టుకోకపోతే ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఒక మహత్తరమైనటువంటి శక్తిగా నిన్న అక్కడ పోలిపల్లిలో జరిగినటువంటి ఆ మహాసంగ్రామ సభలో ఏదైతే వాళ్ళ గొంతు గళం విప్పి ఈ ప్రజలకు పిలిపించారో ఆ పిలుపుతో ప్రారంభమైంది ఈ ఆంధ్ర రాష్ట్ర పాలనా విధానం సమూలంగా మార్పు వచ్చేటటువంటి అవకాశం. ఆ మార్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి ఖాయం. 160 సీట్లు పైబడి మా పొత్తులో మేము విజయం సాధించడం ఖాయం. నేను జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ అంటలే, 160 సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఇది పరిస్థితి. నేను ఒకటి తీసాను, జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగా గెలాల్సిన పరిస్థితులు ఉంటాయి. సింగిల్ డిజిట్కి వస్తుందో డబల్ డిజిట్కి వస్తుందో, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 160 సీట్లు మాత్రం మేము నెగ్గుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలు వాస్తవాలు గ్రహించారు. నిజమైనటువంటి ప్రజాసేవకుడు ఎవడు, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎవడు స్పందిస్తాడు అన్న వాస్తవాన్ని గ్రహించి ఉన్నారు. ఇక్కడ నాకు పోటీ ప్రజల ఆలోచనతో ఉన్నంతసేపు, నేను చెప్పిన ఈ ఆలోచనతో ఉన్నంతసేపు ఎవరిని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నా నాకు పోటీ కాదు. నాకు సరితూపేవాడు మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేసేవాడు ఎవడో లేదు. వీడు అసమర్థుడిని తీసేస్తే ఇంకో సమర్థుడు ఎవడో లేడు అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.